నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. రామనామస్మరణతో మార్మోగిన రామాలయాలు, ఘనంగా కళ్యాణ మహోత్సవాలు. చిన్నపిల్లల డాక్టర్ సంతోష్ రాజ్పై దాడి, ఐఎంఏ ఆధ్వర్యంలో రాస్తారోకో. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని, బజరంగ్ దళ ఆధ్వర్యంలో శ్రీరామ హనుమాన్ శోభాయాత్రను శుక్రవారం కన్నుల పండుగ నిర్వహించారు. స్థానిక దేవరకోట దేవస్థానం నుండి భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలతో శోభాయాత్ర చేపట్టారు. ఈ శోభాయాత్ర ర్యాలీని బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హనుమాన్ మాలాధారణ స్వాములు పెద్ద సంఖ్యలో యువత కాషాయ జెండాలు చేతబూని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి. పూర్వ హిందూ అయిన కూడా యువ కాంగ్రెస్ పెద్దలు అలానే హిందూ త్యాగవాడ, చింతకుంటవాడ, పాత బస్టాండ్, బుధవారపేట్, గాంధీ చౌక్ల మీదుగా కొనసాగిన యాత్రలో యువత డీజే పాటలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచార ప్రముఖ్ డాక్టర్ వారే దస్తగిరి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఏఎస్పీ సాయి కిరణ్, ఉపేందర్ రెడ్డి, హిందూ వాహిని, బజరంగ్ దళ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకు
జగమునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. వారికే చక్రవర్తి రాజ్యము నీలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకే గెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నిర్మల్ జిల్లాలో జరిగే శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ జానకి శర్మలు తెలిపారు. ఇటు నిర్మల్తో పాటు అటు బైన్సా ప్రాంతాల్లో శోభయాత్ర ఉండడంతో పోలీసులందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ప్రజలందరూ శోభయాత్రను శాంతియుత వాతావరణంలో జరుపుకున్నారని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వీడియోగ్రఫీతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. ఏఎస్పీ సాయి కిరణ్, ఉపేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ పోలీసు బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో జరిగే శ్రీరాముని శోభాయాత్రకి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీన్ని మంచిగా ప్రజలందరూ కూడా శోభాయమానంగా, శాంతియుతంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనకి ఈరోజు 2 చోట్ల శోభాయాత్ర ఉంది. ఒకటి బైన్సాలో, ఒకటి నిర్మల్లో. ప్రతి దగ్గర కూడా 300 మంది బయట నుంచి ఫోర్స్ వచ్చారు. అలాగే మనకి డ్రోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా వీడియోగ్రఫీ చేసుకున్నాము. అలాగే ఇక్కడ నిర్మల్కి సంబంధించి మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉంటారు. బైన్సాకి సంబంధించి ఏఎస్పీ సాయి కిరణ్ తను ఇన్ఛార్జ్ ఉంటారు. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము, ప్రాపర్ బందోబస్తు చేశాము. ప్రతిదీ ప్రశాంతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రీరామనవమి హిందూ ప్రధాన పండుగల్లో ఒకటి. శ్రీరాముడు జన్మదినం కూడా అని చెప్పుకుంటారు. ధర్మం, నీతి, కర్తవ్యాలతో పాటు కుటుంబ బంధాలకు ఆదర్శనీయుడిగా శ్రీరాముని కొలుస్తూ ఈ పండుగను శుక్రవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బ్రహ్మపురి, బాగులవాడ, శాంతినగర్, విజయనగర్ కాలనీలో ఆలయాల్లో శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి. ఈ సందర్భంగా పలువురు పురోహితులు శాంతి, ప్రేమ, ఐక్యతను పెంపొందించే పండుగ ప్రవచనాలను అందజేశారు. ఈ పండుగ సంస్కృతి, ఆధ్యాత్మిక ప్రతిబింబించే గొప్ప పండుగ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి సీతారామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
मम जीवन हेतुना कंठे बध्नामि सुभगे त्वं जीवशरदां शरम्। మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జానకమ్మ చెయ్యి పట్టు జాన ఇంక ఎవ్వరంట, రఘురాముడే లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే. చల్లరో చల్లరో జాజి పూల చందనాలు, మల్లెపూ బంతుల మంగళాలు. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జిల్లా కేంద్రంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజుపై రోగి బంధువులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిర్మల్లోని డాక్టర్ లేన్స్లో గల ఎస్వీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఓ బిల్లు విషయంలో రోగి బంధువులకు వైద్యుడికి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాట పెరగడంతో రోగి బంధువులు వైద్యుడిపై దాడి చేశారు. దీంతో నిర్మల్లోని ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో వైద్యులు రాస్తారోకో చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. Justice! We want justice! We want justice! We want justice! కావాలి కావాలి మీ రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక్క నిమిషం ఏం మీరు టైం మేనేజ్మెంట్ కదా సార్, డాక్టర్ ఇస్తున్నావా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పుడు కదా టైం అని ఇవ్వు. నిందితులను అరెస్ట్ చేసే వరకు కదిలేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేదని భీష్మించి కూర్చుకున్నారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం ఎస్పీ జానకి శర్మిల వచ్చి నిందితులను అరెస్టు చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయి బాలాజీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ సంతోష్ రాజ్ పీడియాట్రిషియన్ మీద కొంతమంది పేషెంట్ యొక్క వ్యక్తులు సిఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సందర్భంలో వాళ్ళు ఆ డాక్టర్ మీద భౌతిక దాడి జరిపి భయంకరంగా ఆయన్ని కొట్టడం జరిగింది. ఎవరైతే ఆ కొట్టడం జరిగిందో అవన్నీ కూడా ఒక ఫోటోలు, సీసీ ఫోటోస్ ఉన్నాయి. సో వారి మీద చర్య తీసుకోవాలని ఐఎంఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి భౌతిక దాడులు జరగడం మంచిది కాదు. పేషెంట్లకు కూడా ఇది అందరికీ ముందున చికిత్స చేసే వైద్యులకు మనోధైర్యాన్ని కృంగ చేస్తుంది. కాబట్టి
ఇలాంటి భౌతిక దాడులు ముందు జరగకుండా చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళందరి మీద ప్రభుత్వము తొందరగా స్పందించి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఐఎంఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేరళలోని ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని గురువారం హరిహర క్షేత్రం ఆలయ ధర్మకర్త అల్లోల వినోదమ్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పుష్పాభిషేకంతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వినోదమ్మను అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి సామ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సారంగపురం మండలం స్వర్ణ జామ్ రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిల్లిపోచమ్మ ఆలయం తరఫున చైర్మన్ భోజగౌడ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం నాయకులు రామచందర్, రాజేష్, మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ శోభారెడ్డి సత్యనారాయణ గౌడ్లు పేర్కొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నర్సాబుర్జీ మండలం రాంపూర్ గ్రామంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి ప్రవీణ్, మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్, శంకర్, నారాయణ, లక్ష్మణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల ఆర్థిక సహాయ పథకం రుణాల గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్ వెంకటేశ్వర స్వామి తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని ఎస్సీ నిరుద్యోగ యువకులు, రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కలెక్టర్ను కోరడంతో స్పందించి దరఖాస్తు గడువును పెంచినట్టు తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలకు చెందినటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం కింద కొన్ని యూనిట్లను విడుదల చేయడం జరిగింది. అలా ఎస్సీ సబ్ప్లాన్ కింద నిర్మల్ జిల్లాకి 210 యూనిట్లను మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దానికి ఈ నెల 24వ తారీఖు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. దీనిపైన అభ్యంతరం తెలియజేస్తూ ఏదైతే వాళ్ళు వారం రోజులు గడువు ఇవ్వడం జరిగిందో మరి అందులో సుమారు 4 రోజులు ప్రభుత్వ హాలిడేస్ సెలవు దినాలు ఉండడం వల్ల ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతనే కానీ, రైతులే కానీ, లబ్ధిదారులే కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రమే కానీ, ఆదాయ ధృవీకరణ పత్రమే కానీ, రెసిడెన్స్ లాంటివి వాళ్ళు పొందడం చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి దీనిపైన జిల్లా కలెక్టర్ గారే కానీ, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ గారే కానీ పునరాలోచించి దీనిపైన ఇంకో వారం రోజులు గడువు పెంచాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా పక్షాన మరి సోమవారం రోజు
కలెక్టర్ గ్రీవెన్స్లో వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కార్పెంటర్ డేను ఘనంగా పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు చిలమంతుల రాజలింగం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజయ్య, గంగాప్రసాద్, మండాజు మారుతి, నారాయణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతి మార్చ్ 27కు కార్పెంటర్ జరుపుకుంటున్నాం. ప్రతి మండలాల్లో కూడా, ప్రతి విలేజ్లో కానీ, ప్రతి పట్టణంలో కానీ తెలంగాణలో ఖచ్చితంగా కార్పెంటర్ డే, కార్పెంటర్ల సోదరులు అందరూ కార్పెంటర్ డే మార్చి 27 నాడు జరుపుకోవాలి. ఎందుకంటే ఇది వడ్రంగుల దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా మనము కార్పెంటర్ డే జరుపుకోవాలి. మనకు శ్రీరామనవమి రోజు కార్పెంటర్ డే రావడం చాలా ముఖ్యమైన విషయం. మరియు నిర్మల్ పట్టణ కార్పెంటర్ సోదరులందరికీ కార్పెంటర్ డే శుభాకాంక్షలు. అలాగే మన వడ్రంగులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నిర్మల్ పట్టణ ప్రజలందరికీ మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా నిర్మల్ పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యేక కార్పెంటర్ డే పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. సారంగపురం మండలం బీరవెల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువును వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాళ్ళ నరసయ్య, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కంటే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. గట్టిగా గట్టిగా ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్లో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. రామనామస్మరణతో మార్మోగిన రామాలయాలు, ఘనంగా కళ్యాణ మహోత్సవాలు. చిన్నపిల్లల డాక్టర్ సంతోష్ రాజ్పై దాడి, ఐఎంఏ ఆధ్వర్యంలో రాస్తారోకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.